జిల్లాలోని ప్రతి పంచాయతీకి వర్షాకాలం సీజన్లోని గ్రామాలలో ఉన్నటువంటి పాఠశాలల్లో గాని హాస్టళ్లలో గాని గ్రామంలో గాని వాటర్ ట్యాంకులను శుభ్రపరచుకోవాలని వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు తెలియజేశామని చెప్పిన ఏలూరు డిఎంహెచ్ఓ శర్మిష్ట. సార్ ఇది ప్రతి గ్రామంలో కూడా ఉంది, లేదు అని చెప్పట్లేదు. ఆల్మోస్ట్ మనకి ఈ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ కలెక్టర్స్ ద్వారా అందరికీ లెటర్లు ఇచ్చాం. ప్రతి పంచాయతీకి కూడా లెటర్లు పెట్టామండి. మన దగ్గర ప్రూఫ్ ప్రతి పంచాయతీకి కూడా ఇక్కడ స్కూల్స్లో ఏం వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేసుకోండి, హాస్టల్స్లో క్లీన్ చేసుకోండి, ప్రతి గ్రామంలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్స్ క్లీన్ చేసి క్లోరినేషన్ ఎప్పుడు చేశారు డేట్ వేయండి. ఇవన్నీ మమ్మల్ని ఏం చేయమన్నారంటే వాటర్ ట్యాంక్ వాటర్ ఏదైతే ఉందో 3.2 HPలు బుధవారం నాడు వాటర్ టెస్టింగ్ చేస్తారు, శుక్రవారం నాడు రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని మళ్ళీ ఆ పంచాయతీ మీ దగ్గర ఉన్న వాటిలో వాటర్ ఇన్ఫెక్టెడ్గా ఉంది, దీన్ని తమ చర్యల నిమిత్తం తీసుకోండి, ఈ చర్యలు తీసుకోండి అని చెప్పి లెటర్లు కూడా పెడుతూనే ఉన్నాం. ఎస్సీ వాటర్ వర్క్స్కి, తర్వాత అట్లాగే ఆర్డబ్ల్యూఎస్ వాటర్ వర్క్స్కి వాళ్ళందరికీ మనం లెటర్లు పెట్టడం జరుగుతుంది. దాని ప్రకారంగా మనకి అతిసార వ్యాధి ప్రబలం ఈ ఏరియాలో ఉంది. ఓకే మేడం, గత ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమం కింద బడులకు అంటే పాఠశాలలకు ఈ వాటర్ ప్లాంట్ ఇచ్చారు కదా, ఇవి అన్ని కూడా ఎవరి పర్యవేక్షణ జరుగుతాయి, పని చేయట్లేదు, పిల్లలు కూడా వాటి వలన ఇబ్బంది పడతారు కదా. డిఈఓస్ ఎంఈఓస్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఎంఈఓస్ వాళ్ళు ఎన్షూర్ చేసుకోవాలి. అవునండి, కొన్ని జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా ఇవి పని చేయట్లేదండి, అవి వాళ్ళు చూసుకోవాలి. మీరేమన్నా మీ ద్వారా వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తారు. ఆర్ఓ వాటర్ ప్లాంట్ కి సర్వీస్ ఒక ఏజెన్సీని ఫిక్స్ చేశారు. అంటే నాకు ఇదే కన్సర్న్ కాకపోయినా నేను తెలుసుకోండి, వాళ్ళు ఏంటంటే 6 నెలలకి సంవత్సరానికి ఒకసారి ఆ వచ్చిన వాటర్ ప్లాంట్ ని క్లియర్ చేసుకొని సర్వీస్ చేసుకుంటారు. వాళ్ళు పిలుచుకొని వాళ్ళు సర్వీసింగ్ చేయించుకోవాలి. థ్యాంక్ యూ.